వీటితో పాటు వేతనాల పెంపు కానీ లేకపోతే బేరసారాల శక్తి కానీ నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో అమలు చేస్తున్నారు. అనేక త్యాగాలు పోరాటాలు చేసి కార్మిక వర్గం 8 గంటల పనిదినం సాధించుకుంటే దాన్ని 12 గంటలకు పనిదినం పెంచడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే కాకుండా గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతూ ఉంది. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, ఆర్థిక అవసరాలు అనుగుణంగా అభివృద్ధి చెందాయని చెప్పి అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని జీరాంజీగా మార్పు చేశారు. జీరాంజీ చట్టంలో ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు పథకంగా మార్పు చేశారు. ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలను విస్మరించి పథకంగా మార్పు చేయటం వల్ల గ్యారంటీగా ఆ పథకం అమలయ్యేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులని సమకూర్చి ఈ స్కీమ్ని సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి కనిపించేది. కానీ జీరాంజీ పథకంలో పెట్టినటువంటి నిబంధన ఏంటంటే రాష్ట్రాలు 40% భరించాలి, కేంద్రం 60% నిధులను సమకూరుస్తుందని చెప్పి మార్పు చేశారు. దీని కారణంగా మన రాష్ట్రంలో దాదాపు 3,500,000 కోట్ల రూపాయల అదనపు భారం దీని మీద పడబోతా ఉన్నది. అంటే క్రమక్రమేణా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని నిధులని రాష్ట్రాల మీద వేసి ఆ అధికారులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని కారణంగా ఆ రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సక్రమంగా అమలు చేయకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని వ్యతిరేకించడానికి సిపిఎం పార్టీ సీరియస్గా పోరాటాలు చేయాలని భావించింది. ఇవే కాకుండా విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చారు, విత్తన సవరణ బిల్లుని తీసుకొచ్చారు. అనేక మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఇది విద్యుత్ కానీ లేకపోతే కంపెనీలు కానీ డిస్కమ్లు కానీ వీటన్నిటి మీద పెత్తన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రాలు మొక్కుబడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ అందరికీ అందేటువంటి ఉపయోగపడేటువంటి వస్తువుగా ఏదో కొనసాగుతూ ఉంది. దాన్ని విలాసవంతంగా మార్చి ఎక్కువ మంది ప్రజానికానికి అందకుండా పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. మొత్తం విద్యుత్ రంగాన్ని అదానికి కట్టబెట్టడానికి వీలుగా స్మార్ట్ మీటర్ల బిగింపు ఇవన్నీ చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ను అమలు చేయాలని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని, విద్యుత్ సవరణ చట్టంలో రాష్ట్రాల